వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. దట్స్ వై ఐ కమ్ హియర్. కమ్ అనగా తెలుగులో అర్థం రావడం, హియర్ అనగా ఇక్కడికి. దట్స్ వై ఐ కమ్ హియర్ అనగా తెలుగులో అర్థం అందుకే నేను ఇక్కడికి వచ్చాను. వై డు యూ థింక్ సో అనగా ఎందుకు ఇలా అనుకుంటున్నావు. ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఆర్గ్యూ అనగా తెలుగులో అర్థం వాదించడం. ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ అనగా దయచేసి నాతో వాదించవద్దు. హూ ఫోర్స్డ్ యూ. ఫోర్స్డ్ అనగా తెలుగులో అర్థం బలవంతం. హూ అనగా తెలుగులో అర్థం ఎవరు. హూ ఫోర్స్డ్ యూ అనగా నిన్ను బలవంతం ఎవరు చేశారు. ఇట్ వాజ్ డిస్గస్టింగ్. డిస్గస్టింగ్ అనగా తెలుగులో అర్థం అసహ్యం. ఇట్ వాజ్ డిస్గస్టింగ్ అనగా అది అసహ్యంగా ఉంది. డూ యూ రియల్లీ హ్యావ్ టు గో అనగా మీరు నిజంగా వెళ్ళాలా. ఐ వాంట్ టు సీ యూ. సీ అనగా తెలుగులో అర్థం చూడటం. యూ అనగా తెలుగులో అర్థం నిన్ను. ఐ వాంట్ టు సీ యూ అనగా నాకు నిన్ను చూడాలని ఉంది. హూ ఈజ్ షౌటింగ్ దేర్. షౌటింగ్ అనగా తెలుగులో అర్థం అరవడం. హూ ఈజ్ షౌటింగ్ దేర్ అనగా అక్కడ ఎవరు అరుస్తున్నారు. వేర్ విల్ యూ బి టుమారో. టుమారో అనగా తెలుగులో అర్థం రేపు. వేర్ విల్ యూ బి టుమారో అనగా నీవు రేపు ఎక్కడ ఉంటావు. డోంట్ లాఫ్ ఎట్ అదర్స్. లాఫ్ అనగా తెలుగులో అర్థం నవ్వడం. డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ అనగా ఇతరులను చూసి నవ్వవద్దు. నథింగ్ డూయింగ్ అనగా తెలుగులో అర్థం అదేం కుదరదు. ఐ డోంట్ థింక్ సో అనగా తెలుగులో అర్థం నేను అలా అనుకోను. ఐ వాంట్ టు గో హోమ్. హోమ్ అనగా తెలుగులో అర్థం ఇల్లు. ఐ వాంట్ టు గో అనగా నేను వెళ్ళాలి. ఐ వాంట్ టు గో హోమ్ అనగా నేను ఇంటికి వెళ్ళాలి. యు ఆర్ లేట్ అగైన్. అగైన్ అనగా తెలుగులో అర్థం మళ్ళీ మళ్ళీ. యు ఆర్ లేట్ అగైన్ అనగా మీరు మళ్ళీ ఆలస్యమయ్యారు. కెన్ యు వాక్. వాక్ అనగా తెలుగులో అర్థం నడవడం. కెన్ యు వాక్ అనగా మీరు నడవగలరా. డోంట్ వరీ అబౌట్ ఇట్. వరీ అనగా తెలుగులో అర్థం చింతించడం. అబౌట్ ఇట్ అనగా దాని గురించి. డోంట్ వరీ అబౌట్ ఇట్ అనగా దాని గురించి చింతించకండి. బిలీవ్ యువర్ వర్డ్స్ బిలీవ్ అనగా తెలుగులో అర్థం నమ్మడం. ఐ బిలీవ్ యువర్ వర్డ్స్ అనగా నేను నీ మాటలు నమ్ముతాను. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అనగా తెలుగులో అర్థం నా అభిప్రాయం ప్రకారం. బీ గుడ్ డూ గుడ్ అనగా మంచిగా ఉండండి, మంచి చేయండి. డూ యూ రిమెంబర్ అనగా తెలుగులో అర్థం నీకు గుర్తుందా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.